ఆయన మనకు తండ్రి, మన కొరకు నిత్యము ఆయన కనుదృష్టి మనపై నుంచి నిరంతరము కాపాడుచున్న కరుణా సంపన్నుడైన యేసుక్రీస్తు నామమున ఈ రాత్రి మీ అందరికీ శుభము కలుగునుగాక. ఈ రాత్రికాల సమయంలో మన వాక్య ధ్యానం కొరకు ప్రియులారా, మరి ఏవేలు ప్రవచనము 2వ అధ్యాయము 21వ వచనం నుండి 27వ లేఖన భాగం వరకు ధ్యానం చేద్దాం. అందరూ కూడా ఈ రాత్రి మీరు వినబోతున్న ఉపదేశం కొరకు అందరూ ప్రార్థన పూర్వకంగా ఉండాలి. మనము వాక్యమును వింటూ లేఖనమును చూస్తూ హృదయములో ప్రార్థిస్తున్న వారమైతే తప్పకుండా ఇది మన జీవితంలో గొప్ప ఫలితాలు ఇస్తుంది. ఎందుకంటే మరి ఈ నిన్న రాత్రి నేను రమారమి 1:30 టైంలో నేను చాలా మరి ఆందోళనతో కొంత కృంగిన పరిస్థితిలో నేను ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నిన్న రాత్రి చాలా సూటిగా ఆయన నాతో మాట్లాడారు. ఆ మాట్లాడిన వాక్కు ఈ రాత్రి దేవుడి దినము దాన్ని ఉపదేశముగా మార్చి మన మధ్యన గొప్ప దీవెనకరంగా ఆ ఉపదేశము ద్వారా దేవుడు మనల్ని దీవిస్తాడని నేను నమ్ముతున్నాను. ప్రభు తన ఆత్మతో నన్ను బలపరిచి ఈ రాత్రి ప్రియులారా మీ ముందు నిలవబెట్టారు. కాబట్టి రాత్రి అందరూ కూడా ఈ లేఖన భాగం మీద దృష్టి పెట్టండి, చదవండి. ఏవేలు ప్రవచనము 2వ అధ్యాయము 21 నుండి 27 వరకు. దేశమా భయపడక సంతోషించి గంతులు వేయము. యెహోవా గొప్ప కార్యములు చేసెను. యెహోవా గొప్ప కార్యములు మీ కొరకు గొప్ప కార్యములు చేసెను. పశువులారా భయపడకుడి. గడ్డి బీళ్లలో పచ్చిక మొలుచును. తర్వాత ఉన్న లేఖన భాగం అంతా కూడా అందరూ బైబిల్లో చూసుకోండి. పరిశుద్ధులకు తండ్రి, ధూళిని దుమ్మునైన నన్ను ఈ రాత్రి మరుగు చేసి ప్రభువా, ఈ రాత్రి నీ వాక్కు మేము నాయనా నీ వాక్యములు వినకుండా దుష్టుడు ఈ పరిచర్యతో ఎంతో పోరాటం జరిపినప్పటికీ ప్రియ పరిశుద్ధాత్ముడా, మీరు మా మధ్య నుండి మాకు జయమిచ్చి ఈ అల్పుణ్ణి నిలవబెట్టావు, నీకు స్తోత్రములు. ఈ రాత్రి ప్రియ పరిశుద్ధాత్ముడా, మా మధ్యకు మీరు వచ్చి మీరే మాతో మాట్లాడి మహిమ పొంది నీ వాక్కును వివరించి నడిపించి మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామమును బట్టి వేడుకొనుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. చాలా జాగ్రత్తగా గమనించాలి ప్రియులారా. చూడండి, ఇందులో 25 నుండి 27 వరకు చదువు త్వరగా. 25 నుండి 27 వచ్చిన వరకు. మీరు కడుపారా తిని తృప్తి పొంది మీ కొరకు ఇంత కార్యములను జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించునట్లు నేను పంపిన మిడతలను, గొంగలి పురుగులను, పసర పురుగులను, చీడ పురుగులను అను నా మహాసైన్యము తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలా ఇత్తును. నా జనులు ఇక ఎన్నడూను సిగ్గునొందరు. అప్పుడు ఇశ్రాయేలీయుల మధ్య నున్నవాడను నేనే అనియు, నేనే మీ దేవుడినైన యెహోవాననియు, నేను తప్ప వేరు దేవుడొకడును లేడనియు మీరు తెలుసుకొందురు. నా జనులు ఇక ఎన్నడూను సిగ్గునొందకయుందురు. చాలా జాగ్రత్తగా మీరు గమనించండి ప్రియులారా. 27వ వచనం. అప్పుడు ఇశ్రాయేలీయుల మధ్య ఉన్నవాడును నేనే అనియు, నేనే మీ దేవుడినైన యెహోవాననియు, నేను తప్ప వేరు దేవుడొకడును లేడనియు మీరు తెలుసుకొందురు. నా జనులు ఇక ఎన్నడూను సిగ్గునొందక యుందురు.
చాలా జాగ్రత్తగా మీరు గమనించాలి. ఈ రాత్రి దేవుడు ఆయన ప్రజల మధ్యన ప్రభు ఉన్నాడు. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా మీరు గమనించండి. 27వ వచనంలో ఉంది, అప్పుడు ఇశ్రాయేలీయుల మధ్య ఉన్నవాడును నేనే. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు మన మధ్యన మనతో మన పక్షమందుండగా ఈ భూమి మీద దేవుని ప్రజలకు విరోధి ఎవరూ లేరు. ఎలాంటి భయంకరమైనటువంటి మరణకరమైన వ్యాధులు మన చుట్టూ మనలను ఆవరించి ఉన్నప్పటికీ వాటికి మనము భయపడవలసిన పని మనకు లేదు. కారణం ఏమిటంటే దేవుడే చెప్తున్నాడు, నేను మీ మధ్యన ఉన్నవాడును. ఈ రాత్రి ఒక విషయాన్ని మీరు చాలా జాగ్రత్తగా మీరు గమనించాలి. ఆనాడు యోవేలు ప్రవక్త ద్వారా ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు మాట్లాడాడు. ఆయన మాట్లాడింది ఏంటంటే, ఆ టైంలో యోధా ప్రజలు చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్నారు. వారు పంటలు పండిస్తున్నారు. చీడ పురుగులు, మిడతలు, నానా రకమైనటువంటి మరి పురుగులు వచ్చి వాటిని పాడు చేసి, మరి ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకి తినడానికి తిండి లేని పరిస్థితి వచ్చింది. ఆ టైంలో దేవుడు తన ప్రవక్త అయిన యోవేలుని వారి మధ్యకు పంపి, దేవునికి స్తోత్రాలు, హల్లెలూయా, ఇప్పుడైనను మీరు కన్నీరు కార్చి ఉపవాసం ఉండి కన్నీరు కార్చి మీరు నా వైపు చూస్తున్నట్లయితే నేను మిమ్మలను కరుణిస్తానని. దేవునికి స్తోత్రాలు. మరి యోవేలు ప్రవచనము 2:12 నుంచి ఉందండి. ఆ మాట ఎప్పుడైతే యోధా ప్రజలు విన్నారో, వినని వెంటనే వారు ఉపవాసం ఉండి కన్నీరు కార్చి దేవుని సన్నిధిలో ప్రార్థించారు. దేవుడు చెప్పిన మాటను ఆయన ఆడి తప్పనివాడు. దేవునికి స్తోత్రాలు. ఆయన ప్రేమ మార్పు లేనటువంటి గొప్ప ప్రేమతో ఆయన తన ప్రజలను ప్రేమిస్తూ ఉన్నాడు. ఈ రాత్రికాల సమయంలో ప్రియులారా, ఆనాడు ఇశ్రాయేల్ ప్రజలకి అనగా అబ్రహాము సంతానానికి వాగ్దానం చేసిన ఆ వాగ్దానములన్నీ కూడా యేసు క్రీస్తు ద్వారా మనకు కూడా అవన్నీ చెందుతాయి. చూడండి ఒకసారి మీరు గలతీయులు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం, 12, 13 వచనాలు కలుపుతుంది. 13వ వచనం నుండి, ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించున్నట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించెను. చాలా జాగ్రత్తగా మాటలు గమనించాలి ప్రియులారా. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము ద్వారా మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వాద వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై. దేవునికి స్తోత్రాలు. తర్వాత క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను. చాలా జాగ్రత్తగా మీరు గమనించాలి. దేవుడు అబ్రహామును ఏర్పరచుకుని ఆయనకి ఒక శుభవచనము, ఆశీర్వాదకరమైనటువంటి శుభవచనమునకు లేక సకల ఆశీర్వాదములకు అబ్రహాముని అతని సంతతి వారిని కారకుడుగా చేశాడు. అయితే ప్రియులారా, మనకు అన్యజనులమైన మనకు కూడా అబ్రహాముకి దేవుడు ఏమేమైతే ఆశీర్వాదపు వచనము వాగ్దానములు చేశాడో అవన్నీ యేసు క్రీస్తు ద్వారా
అన్యజనులమైన మనకి ఇవ్వటానికి మన నిమిత్తము, అటు యూదుల నిమిత్తము, ప్రపంచంలో ఉన్న మానవ జాతి అంతటి కొరకు ప్రియులారా యేసు ప్రభు వారు శిలువ మ్రానుపైన ఆయన చనిపోయి, దేవునికి స్తోత్రాలు, హల్లెలూయా, ఆయన శిలువ మరణ బలియాగం పునరుత్థాన శక్తి ద్వారా మానవునికి శాపగ్రస్తులమైన మనలను శాపము నుండి విడిపించి ఆశీర్వాద వచనమునకు మనలను ఆయన వారసులుగా చేశాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రాలు. చాలా జాగ్రత్తగా మీరు గమనించాలండి. నిన్న రాత్రి నేను మరి 1:30 అవుతుంది అనుకుంటున్నాను, టైం సరిగ్గా తెలియదు. చాలా సమయం దానికి ముందు నేను దేవుని సన్నిధిలో చాలా విషయాలు వేదనతో నేను ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు నా అంతరంగంలోనికి దేశమా భయపడకము. ప్రియులారా, దేశం అనగా ఆనాడు దేవుడు యోధా దేశాన్ని గురించి, యోధా దేశం అంటే యోధా దేశం మట్టి చెట్లు పొట్ల గురించి కాదండి, యోధా దేశంలోని నివాసులను, ఆ ప్రజల గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. దేశమా దేశమా నువ్వేం చేయొద్దు, భయపడకము. ప్రియులారా, చాలా జాగ్రత్తగా మీరు గమనించాలి. దేవుడు మాట మాటికి మనల్ని కనికరించి భయపడకము అనే వాగ్దానములతో ఆయన మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. ఈ రాత్రి ఒక విషయాన్ని మీరు గమనించాలి. మనము ఆశీర్వాద వచనమునకు మనము వారసులము. హల్లెలూయా. కాబట్టి అలాగ వారసులమైన మనము దేవుడు మన కొరకు చేసిన గొప్ప కార్యములు, హల్లెలూయా, అవన్నీ మనము పొందాలంటే దీనికి చూడండి, దేవుడు ఏదైనా సరే కాంట్రాక్ట్ బేసిస్ మీదే ఆయన పని ఉంటుంది. దేవునికి స్తోత్రాలు. అన్నిటికంటే అతి ప్రాముఖ్యమైనది ప్రియులారా, దేవునికి సంపూర్ణమైన విధేయత చాలా అవసరం. విధేయత లేకుండా మీరు కానీ నేను కానీ అటు యూదులు కానీ ప్రపంచంలో ఎవ్వరూ ఏది పొందనేరరు. ఈ దినం ఉదయకాల సమయంలో సామర్లకోట నుండి మా అల్లుడు అన్నగారు ప్రసాద్ అనే అబ్బాయి, మరి నా అబ్బాయి ఇస్సాక్ గారు మా ఇంట్లో కొన్ని సామాన్లు కావాల్సింది మరి నిన్న రాత్రి ఫోన్ చేస్తే ఆ అబ్బాయి సామర్లకోటను తెచ్చారు. ఈ దినం మరి ప్రసాద్ ఈ 20 గ్రామస్తుడు మా అల్లుడు అన్నగారు, ఆయన 1999 సంవత్సరంలో ఇక్కడ 10 రోజులు ఉపవాస కూడుకు జరిగిందండి. ఆ కూడుకులో ఇక్కడికి పరిమితముగా అంటే రమారమి 25-30 మంది వచ్చారు. 10 రోజులు మెసేజ్ ఆ అబ్బాయి, ఆ రోజుల్లో మరి రికార్డింగ్ లేదు, తాను ఒక డైరీ తీసుకుని ఆ ఉపదేశం అంతా రాసేటట్టండి. ఆ టైంలో పరిశుద్ధాత్మ దేవుడు ఒక మాట సెలవిచ్చాడట. ఈ దినం చెప్తున్నాడు అబ్బాయి, ఏంటంటే మరి ప్రపంచంలో భయంకరమైన విపత్తు ఏదైనా వస్తే మొట్టమొదటిగా అమెరికా దేశానికే గొప్ప ప్రమాదము, గొప్ప నాశనము కలుగుద్ది. ఎందుకంటే వారు దేవునికి అవిధేయులై పాపములో పడి వారి పాపమును ప్రేమిస్తున్నారు, పాపమును హత్తుకున్నారు. గనుక ఈ ప్రపంచంలో ఎప్పుడైనా ఏదైనా విపత్తు వస్తే అమెరికా మీదే భయంకరంగా వస్తుందని పరిశుద్ధాత్మ దేవుడు ఆనాడు తను అంటున్నాడు, నేను డైరీ తెచ్చి మీకు చూపిస్తాను. ఆనాడు మీరు చెప్పారు, ఈనాడు అది జరుగుతూ ఉంది. ప్రియులారా, దయించి నా 2 చేతులు జోడించి చెప్తున్నాను, దేవుని కృపను ఒక వ్యక్తి అనుభవించాలంటే దానికి సంపూర్ణమైన విధేయత అవసరం. దేవునికి స్తోత్రాలు. ఎందుకంటే అవిధేయత వలనే మానవుడు అవిధేయత ఆజ్ఞ అతిక్రమం అనే పాపం చేసి ఆ పాపానికి వచ్చే జీతం మరణాన్ని సంపాదించాడు. ఏ భయము లేకుండా నిర్భయముగా నివసించుటకే దేవుడు మానవుణ్ణి సృష్టించాడు. అలాగ సృష్టింపబడిన మానవుడు నిర్భయానికి బదులు
భయముతో. ఇందాక ఒక బిడ్డ అమెరికా దేశంలో జరుగుతున్న పరిస్థితుల గురించి నాతో మరి ఒక విదేశం నుండే ఒక బిడ్డ నాతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏంటి అని చెప్తున్నాడంటే, అమెరికా దేశంలో 50 రాష్ట్రాలు ఉన్నాయి. 50 రాష్ట్రాల ప్రజలు ఏ మాత్రము నెమ్మది లేకుండా, ఒక విధంగా చెప్పాలంటే అది క్రైస్తవ రాజ్యమే అయినప్పటికీ ప్రియులారా, ఈ ప్రపంచము సాక్ష్యం ఇవ్వగలదు. వారు ఎంత భయంకరమైన భ్రష్టత్వంలోకి వెళ్ళిపోయారు, ఎంతగా దేవుని వాక్యానికి అవిధేయులయ్యారో ఆ ప్రజలు మాత్రమే కాకుండా దేశ నాయకులు కూడా మరి దేవుని వాక్యానికి అవిధేయులై దాని ఫలితము ఈ రోజున అనుభవిస్తూ ఉన్నారు. చాలా జాగ్రత్తగా మీరు గమనించాలండి, బాగా మనసు పెట్టండి. ఎందుకంటే ఇది ప్రపంచం మీదకి దిగుతున్న ఒక విధంగా మరి దేవుని ఉగ్రతో లేకపోతే ఏమని చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. కానీ ఒక విషయాన్ని మాత్రము దేవుని ప్రజలు గమనించాలి. ఈ దినం నాతో బిడ్డ ఓ మాట అన్నారండి, ఉదయకాలంలో అనుకుంటున్నాం. మనము దేవుని స్తోత్రాలు, దీనికి భయపడవలసిన పని ఎవరికీ లేదు. కారణం ఏంటంటే ఈ భయంకరమైన పరిస్థితి అవిధేయుల మీదకి దిగుతూ ఉంది. కాబట్టి ప్రియులారా, దేవుని ప్రజలుగా మీకు ఒక ఆజ్ఞ, ఒక హెచ్చరికిస్తున్నాను. అవిధేయతను విడిచిపెట్టండి, విధేయతలోకి రండి. నేను ఉపదేశంలోకి మరి వెళ్తున్నాను. చాలా జాగ్రత్తగా మీరు గమనించాలి. దానికి ముందు విధేయతను గూర్చి 2 వచనాలు మీ ముందు ఉంచాలని ఆశిస్తా ఉన్నాను. చాలా జాగ్రత్తగా మీరు గమనించాలండి. 2 కొరింథీ 10వ అధ్యాయం 6వ వచనం చదివే ముందు ఒక మాట వినండి. ఇప్పుడు మనము వినబోచున్న గొప్ప కార్యములన్నీ ఈ భయంకరమైన దినములలో మన ఎడల నెరవేర్చబడాలంటే మనము సంపూర్ణమైన విధేయత కనుపరచవలసి ఉన్నది. లేక సంపూర్ణమైన విధేయత మనకి అవసరమై ఉన్నది. దేవుని స్తోత్రాలు. 2 కొరింథీ 10:6 వచనం, పత్రిక 10:6. మీరు సంపూర్ణ విధేయతను కనుపరుచినప్పుడు సమస్తమైన అవిధేయతకు ప్రతిదండన చేయ సిద్ధపడి ఉన్నాము. సంగతులను పైపైనే మీరు చూచుచున్నారు. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా మీరు గమనించండి. మీరు సంపూర్ణ విధేయత దయించి ఎవరు ఫిలాసఫీ చెప్పొద్దు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో దేవుని వాక్యానికి ఉన్నట్టుగా లోబడ్డ బదులు వాక్యం మీద ఎన్నెన్నో అర్థం కానిటువంటి అనార్థమైనటువంటి విషయాలతో వాక్యాన్ని రీసెర్చ్ చేస్తూ ఉన్నారు. అదే ఈ దినాన్ని కొంప ముంచుతుంది. మీరేమి ఎవరు రీసెర్చ్ చేయొద్దండి. వాక్యంలో ఎలా చెప్పబడిందో అలాగే లోబడాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అలా లోబడుతూ మనకు చేతనైతే ఆయన వాగ్దానములన్నీ కూడా ఖచ్చితంగా మన పక్షాన్ని నెరవేరుస్తూ ఉంటాడు. చాలామందికి వితండవాదన ఉందండి. లోబడకపోతే ఏం పోయింది, వాక్యానికి మనం పరిపూర్ణంగా విధేయత చూపకపోతే ఏం పోయింది, రకరకాలుగా మరి బైబిల్లో మాట ఉందండి. పవిత్రులకు అన్నీ పవిత్రమైనవే, అపవిత్రులకు ఏది పవిత్రమైనది కాదు. చాలా జాగ్రత్తగా మీరు గమనించాలి ప్రియులారా. ఎందుకంటే మనం ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో చూసినట్లయితే అవిధేయుల మీదకి దేవుని ఉగ్రత వస్తుందని వాక్యము చెప్తూ ఉందండి. ఒకసారి ఆ మాట కూడా చూడండి, ఒకసారి దయించి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ అధ్యాయం 1 నుండి 3 వరకు. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి
ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకుంటిరి. వారితో కలిసి మనమందరమును శరీరము యొక్కయు మనస్సు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు. ఆగండి చూడండి ప్రియులారా, శరీరము యొక్కయు శరీర మనస్సు యొక్కయు కోరికలు, ఆ కోరికలు నెరవేర్చుకోవడానికి మరి అవిధేయులైన వారందరినీ ఈ వాయుమండల సంబంధమైన అధిపతి అయిన అపవాది ప్రేరేపిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అపవాది ఏం చేస్తున్నాడండి? అలాగ ప్రేరేపిస్తూ ఉన్నాడు. అపవాది యొక్క ప్రేరేపణని ఎదిరించాలంటే హల్లెలూయా దేవుని సత్య వాక్యమునకు మనము సంపూర్తిగా విధేయత చూపాలంతే. దేవుని స్తోత్రం. చూడండి, బైబిల్లో పాత నిబంధన గ్రంథంలో ఓషియా ప్రవక్త ఉన్నాడండి. దేవుడు ఆయనతో ఒక వేశ్యను వివాహం చేసుకోమని చెప్పాడు. మారు మాట దేవునికి చెప్పకుండా, అయ్యా నేను ఒక పరిశుద్ధ ప్రవక్తని, నేను ఆ పని ఎలా చేయగలను అని మాత్రం ఓషియా చెప్పలేదు. ఎందుకంటే ప్రియులారా, ఒకవేళ ఓషియా స్థానంలో నేనే ఉంటే మరి నేను ఆయన మాట వినుండేవాడిని కానేమో. కానీ ఓషియా అలా చేయలేదు. ఎందుకంటే ఈ ఓషియా అనే ప్రవక్తకి బాల్యము నుండి కూడా పరిశుద్ధ దేవుని ప్రతి మాటకి విధేయత చూపే గొప్ప భాగ్యం ఉంది. దేవుని స్తోత్రం. ఏముందండి? ఆయన ఎవరు? ఒక కాపరి. దేవునికి స్తోత్రాలు. కానీ దేవునికి విధేయుడైన అయ్యున్నట్టు వలన దేవుడైని ఏర్పరచుకుని ఒక ప్రవక్తగా ఎంచుకున్నాడు. దేవునికి స్తోత్రాలు. బైబిల్ గ్రంథములో ఎఫ్రాయిము వంశీయుల గురించి దేవుని యొక్క ఉద్దేశం అంతయు ఆ ఓషయ ప్రవక్త ఈ ప్రపంచానికి ఆయన సాటి చెప్పాడు. దేవునికి స్తోత్రాలు. కాబట్టి రాత్రికాల సమయంలో ప్రియులారా, ఆ శరీరం యొక్కయు మనసు యొక్కయు కోరికలు నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమ వారి వలనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి. మర్చిపోకండి సహోదరులారా, అవిధేయుల మీదకి దేవుని ఉగ్రత వస్తుంది. దేవునికి సంపూర్తిగా విధేయులైన వారికి రక్షించబడిన యేసుక్రీస్తు ద్వారా విమోచించబడ్డాం. నిజమైన దేవుని బిడ్డలకు ప్రియులారా సంపూర్ణ వినయ విధేయతలు ఉంటాయండి. తిరుగుబాటు చేయటం, ఎదిరిస్తాం అసలు ఆ మనసు లేదండి. ఎందుకంటే నా ప్రభు అయిన యేసులో ఆ మనసు లేదు. నా ప్రభువును నేను కలిగి ఉన్నప్పుడు మరి ఆ మనసు నాకు ఖచ్చితంగా ఉంటుంది. కఠినమైన మనసు ఉండదు, ఎదిరించే మనసు ఉండదు, తిరుగుబాటు చేసే బుద్ధి నాకు ఉండదు. మరి ఏముంటుందండి? క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉంది. ఏటా మనసు? దీనత్వం, తన్ను తాను తగ్గించుకునే స్థితి, సంపూర్ణమైన శిలువ మరణము పొందే వరకు నా ప్రభు మన ప్రభు దేవునికి సంపూర్తిగా విధేయుడయ్యాడు. దేవునికి స్తోత్రాలు ప్రియులారా. ఆ విధేయత ప్రభు తండ్రి అయిన దేవుని ఎదుట కనుపరిచాడు. కాబట్టి ఈ రోజున అన్ని నామముల కంటే పై నామము ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి దేవుడు ఇచ్చాడు. త్వరలో అది నెరవేర్చబడబోతుంది. దేవుని స్తోత్రాలు. కాబట్టి రాత్రికాల సమయంలో మరొకసారి నేను చెప్తున్నాను, అవిధేయత విడిచిపెట్టి విధేయతను కనుపరచండి. దేవుని స్తోత్రాలు. మనము విధేయత చూపిస్తే దేవుని యొక్క ఆశ్చర్యకరమైన కార్యాలు తప్పకుండా మన జీవితంలో పొందుతామండి. మీరు ఒక విషయం మర్చిపోకండి. సునేమీరాలు ఎలీషా ప్రవక్త ఇశ్రాయేలు ప్రజల మధ్యన
దైవజనుడైన ఎలీషా ప్రవక్తకున్న దినాల్లో సునేమీరాలైన ఒక గనురాలైన స్త్రీ ఉందండి. ఆమె మరి ఎంతో భక్తి శ్రద్ధలు దైవజనుడైన ఎలీషా ఎడల. చూడండి, ఎలీషా యేసు ప్రభుకి సాదృశ్యంగా ఉన్నారు. ఆమె ఆయన ఎడల ఎంతో భక్తి శ్రద్ధలు కనుపరిచి ఉన్నది. మరి ఎలీషా ఒక దినాన్ని ఆ ఇంటికి వెళ్ళినప్పుడు తన సేవకుడైన గెహేజీని పిలిచి, ఈమె మన యందు ఇంత భక్తి శ్రద్ధలు కనుపరుస్తున్నది, ఈమెకి మనం ఏమి చేయాలి, ఈమెకి మనం ఏదో ఒక మేలు చేయాలి. మరి ఆ రోజుల్లో ఇజ్రాయెల్ రాజు ఎలీషా చేత అభిషేకించబడి రాజ్యాన్ని పాలిస్తున్న రాజు ఆమెను పిలిచి రాజుతో చెప్పి, నీకేమైనా ఇప్పించమంటావా, నీకేమైనా స్వాస్థ్యం ఇప్పించమంటావా? అలాగా ఎన్ని అడిగినా ఆమె ఏది వద్దందండి. ఆమె వెళ్ళిపోయిన తర్వాత గెహేజీతో మాట్లాడుతూ ఉన్నాడు ఎలీషా. అప్పుడు గెహేజీ ఒక మాట చెప్పాడు, ఆమెకు పిల్లలు లేరు, తన భర్త ముసలివాడు. ఆమెను పిలిచి, మీదటికి ఒక బిడ్డని నీవు ఎత్తుకుంటావు, నీవు కంటావు. దేవునికి స్తోత్రం. ఈ మాట ఎందుకు మీకు చెప్తున్నానంటే ప్రియులారా, నాకేమీ వద్దని ఆమె వెళ్ళిపోతున్నా, దేవునికి ప్రభువుకి సంపూర్ణ విధేయత కలిగిన వారు భక్తి శ్రద్ధలు కలిగి ఉంటారండి. భక్తి శ్రద్ధలు కలిగిన వారు అన్నిటికీ లోబడి జీవిస్తారే తప్ప మూర్ఖపు స్వభావాన్ని కానీ మూఢత్వాన్ని కానీ ఎప్పుడూ వారు కనుపరచరు. కాబట్టి రాత్రికాల సమయంలో ప్రియులారా, నిన్న రాత్రి ప్రభు నాతో రమారమి పాజొక్క రెండో అవుతున్న టైం చూడలేదు, కానీ దేశమా భయపడకుము, దేశమా భయపడకుము, హల్లెలూయా, సంతోషించి గంతులు వేము. ఎందుకని? యెహోవా గొప్ప కార్యములు చేశాను, యెహోవా నీ పక్షమున గొప్ప కార్యములు చేయబోతున్నాడు, గొప్ప కార్యములు చేస్తా ఉన్నాడు. చూడండి, అన్ని కార్యాల కంటే గొప్పది ఏంటంటే ప్రియులారా, మన ప్రభువైన యేసుక్రీస్తుని మన కొరకు దేవుడు శిలువలో అప్పగించుటే గొప్ప కార్యం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు గారు ఒక మంచి మాట చెప్తా ఉన్నారండి. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 31-32 చదవండి. ఇట్లుండగా ఏమందుము, ఇట్లుండగా ఏమందుము, దేవుడు మన పక్షమునుండగా, దేవుడు మన పక్షమందుండగా. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు నీ పక్షముందున్నాడా? హల్లెలూయా. దేవుడు మన పక్షమందుండగా మనకు విరోధి ఎవడు? ఎవరు మనకు విరోధులు లేరు. ఏది మనకు హాని చేయలేదు. ఎందువల్లండి? భూమిని, ఆకాశములను, సర్వ సృష్టిని, హల్లెలూయా, నాశన పుత్రుడైనటువంటి సైతాన్నేటి సర్వసాన్ని కలుగు చేసిన దేవుడు మన పక్షమందున్నాడు. ఆయన మనకు తండ్రిగా ఉన్నాడు, ఆయన మనకు అన్నగా ఉన్నాడు, ఆయన మనకు ప్రధాన యాజకుడుగా ఉన్నాడు. హల్లెలూయా. ఆయన కనుదృష్టి ఎల్లప్పుడూ ఆయనందు భయభక్తులు కలిగి యథార్థముగా జీవిస్తున్న ఆయన ప్రజలని బలపరచుటకు ఈ భూలోకమంతటా కనుదృష్టి సంచరిస్తూ ఉందండి. నిన్న రాత్రి నేను మరి చాలా జాగ్రత్తగా మీరు గమనించాలి. దేవుని స్తోత్రాలు. హల్లెలూయా. చాలా వేదనతో నా మనసు కృంగిపోయి ఉన్నప్పుడు దైవోక్తి ఆయన కన్నులు నన్ను చూస్తూ ఉన్నాయి. దేవుని స్తోత్రాలు. ఆయన కన్నులు నన్ను చూస్తూ ఉన్నాయి. ప్రియులారా, దేవుడి వాక్కు ఇచ్చి, దేశమా భయపడకుము, హల్లెలూయా, సంతోషించి. ప్రియులారా, అప్పుడు దాకున్న నిరాశ, నిస్పృత, హల్లెలూయా, నేను ఖచ్చితంగా చెప్తున్నాను, గంతులు వేసిన అనుభవంలోకి పరిశుద్ధాత్మ దేవుడు నన్ను నడిపించాడు. హల్లెలూయా. ఎందుకంటే ప్రియులారా, విమోచించబడిన దేవుని ప్రజలకి
వారి పక్షమందు ఎవడున్నాడు? దేవుడు. దేవుడు మన పక్షమందుండగా మనకి విరోధి ఎవడు? హల్లెలూయా. దేవుడు మన పక్షమందు ఉండటానికి మనం ఏం చేయాలండి? ఆయనకి ఏమన్నా కొన్ని లక్షల రూపాయలు కానుకలు ఇవ్వాలా? లేకపోతే కొన్ని కోట్లు ఖర్చు పెట్టి ఏదైనా చర్చలు కట్టించాలా? ఏం చేస్తే ఆయన మనకి విముఖుడై ఉంటాడు? మనం ఏమి చేస్తే ఆయన మనకు సమీపంగా ఉంటాడు? నా 45 సంవత్సరాల ఈ విశ్వాస మార్గంలో, ఈ విశ్వాస యాత్రలో నేను గమనించింది ఒకే ఒక విషయం ఉంది. అదేంటంటే ప్రియులారా, సంపూర్ణమైన విశ్వాసం. ఏంటండి? సంపూర్ణమైన విశ్వాసం, సంపూర్ణమైన విధేయత. దేవుని స్తోత్రం. సంపూర్ణమైన విశ్వాసము, సంపూర్ణమైన విధేయత, సంపూర్ణముగా మనలను మనం తగ్గించుకుంటాం. దేవుని స్తోత్రం. సంపూర్ణముగా మనలను మనం ప్రభువుకి ఎదుట తగ్గిపోవటం. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ పరిస్థితి, సంపూర్ణ విశ్వాసం, సంపూర్ణమైనటువంటి విధేయత, సంపూర్ణముగా నిన్ను నీవు తగ్గించుకుంటూ, సంపూర్ణ నిరీక్షణ, ఈ 4 విషయాలు మనము కలిగి ఉంటే ప్రియులారా, మనకంటే బలవంతులు ఈ ప్రపంచంలో ఉండకపోరు. కాబట్టి రాత్రికాల సమయంలో క్రైస్తవ జీవితంలో విధేయత అనేది చాలా 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 ప్రాముఖ్యమైంది. ఎందుకంటే ఈ అంచె దినాలు అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి తన 2వ పత్రిక రాస్తూ అంచె దినములలో అపాయకరమైన కాలములు వచ్చును అని చెప్పారు. ఆ కాలములు వచ్చి ఉన్నవి. ఏంటి ఆ కాలాల్లో ఉన్న భయంకర పరిస్థితి అంటే ప్రియులారా, ఇలాంటి భయంకరమైన రోగాల గురించి పౌలు గారు భయపడి చెప్తూ లేదు కానండి. మనుషులు స్వార్థప్రియులు, అహంకారుడు, బింకములాడు వారు. దేవుని స్తోత్రం. ఒక విశ్వాసిలో అహంకారము, మూఢత్వము, బింకములాడే మనసు, ఎదిరించే మనసు, ఓ సహోదరుడా నువ్వు కలిగుంటే, ఆ మనసు కలిగిన సహోదరుడా, నీకు అపాయకరమైన దినాలు వచ్చినాయి అన్నమాట. దేవుని స్తోత్రం. ఆ పరిస్థితుల్లో ఎవరైనా నిలిచి ఉంటే అలాంటి వ్యక్తులు త్వరగా మారుమనిషి పొందండి. లేకపోతే నువ్వు అపాయకరమైన కాలంలో నివసిస్తున్నావు అనే విషయం మర్చిపోవద్దు. దేవుని స్తోత్రాలు ప్రియులా. కాబట్టి బాగా గమనించండి. దేవుడిచ్చేటువంటి స్వస్థత, దేవుడిచ్చేటువంటి ధైర్యము, క్రీస్తునందు దేవుడు మనకిచ్చే ప్రతి ఆశీర్వాదములు మనం పొందాలంటే ఏం చేయాలండి? సంపూర్ణముగా విధేయత. ఆ రోమేరుకు రాసిన పత్రిక 8:31-32 రాయబడినట్లుగా దేవుడు మన పక్షమందుండగా మనకి విరోధి ఎవడు? విరోధులు ఎవరు లేరండి. దేవుని స్తోత్రం. ఎందుకంటే మనందరి కొరకు తన కుమారుని అనుగ్రహించుటకు వెనితీని దేవుడు ఆయనతో పాటు సమస్తము మనకెందుకు అనుగ్రహించడు? ఏబేలు ప్రవక్త కూడా అదే చెప్తున్నాడు. ఆయన కరుణింపడని ఎవడు చెప్పగలడు? కరుణించే దేవుడండి, కనికరించే దేవుడు. నా ప్రియులారా, చాలా జాగ్రత్తగా మీరు గమనించాలండి. ఈ దినం నేను సాయంకాలం నుండి రమారమి 5 గంటల దగ్గర నుండి 6:30 దాటే వరకు నేను మెసేజ్ ధ్యానం చేస్తూ రాస్తా ఉన్నాను. నేను రాసిన తర్వాత చాలా ఆనందంతో ఉన్నాను. దేవుడు మంచి విషయాలు బయలుపరుస్తూ ఉన్నాడు. కాబట్టి సడన్గా ఒక్క మారుగా కళ్ళు తిరిగిపోయి మరి నిలబడితే కింద పడిపోయే పరిస్థితే నాకు కలిగిందండి. దేవుని స్తోత్రం. వెంటనే దేవుని స్తుతిస్తూ ఆ పరిస్థితిని కొంత ఎదిరించి
కొంత సమయం నేను మంచం మీద విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చింది. లేకపోతే ఈ రాత్రి కూడుక 8 గంటలకే ప్రారంభించబడి ఈ పాటికి అయిపోయి ఉండేది. దేవుని స్తోత్రాలు. కాబట్టి రాత్రికాల సమయంలో ప్రియులారా చూడండి, ఈ లోకము ఇంతవరకు వ్యర్థమైన విషయాల్లోనూ, ఎంతో అసభ్యకరమైన పరిస్థితుల్లో, అసహ్యకరమైన కార్యాలతో, నైట్ క్లబ్బులతో భయంకరంగా ఈ లోకము గడిచేది. కానీ ఆ పరిస్థితులన్నీ ఏమీ లేవండి దినం. దేవుని స్తోత్రాలు. ఎందుకంటే ఒకవేళ మనిషి ఏ ప్రాంతంలోనైనా, నేను అనుకుంటున్నాను అమెరికాలో ఉన్నటువంటి ప్రజలు, ఆ 50 రాష్ట్రాల్లో ఉన్న ప్రజలు మనమున్నంత నిశ్చింతగా మరి సుఖంగా వారు ఉండటం లేదేమనిపిస్తుంది నాకు. దేవుని స్తోత్రాలు. వారు ఉండటం లేదేమనిపిస్తుంది ప్రియులారా. ఎందుకని? వారిని పగలో రాత్రి కూడా భయం భయం భయం. లక్షలాది మంది ఈ కరోనా అనే వ్యాధికి గురైపోతున్నారు. వేలాది మంది వారి కను ముందే ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు. అలాంటి దృశ్యాలు చూస్తూ ప్రియులారా ఎవరికైనా నెమ్మది ఉంటుందా? విశ్రాంతిగా పడుకోగలరా? ఎందుకు ఈ దుస్థితి వారికి? అవిధేయత. సత్యస్వరూపుడైన దేవుని మాటకు విధేయత చూపకపోతే, దేవుని చిత్తానికి ఒక వ్యక్తి లోబడకపోతే, దేవునికి ఒక వ్యక్తి విరోధముగా ప్రయాణం చేస్తే ఆ వ్యక్తి ఏమీ సాధించలేడు, ఏది సాధించలేడు ప్రియులారా. కాబట్టి ముందుగా దేవుని మాటకు పరిపూర్ణమైన విధేయత కనుపరిస్తే, దేవుని స్తోత్రాలు. పౌలు గారు చెప్తున్నారు, మీరు సంపూర్ణమైన విధేయత కనుపరిచిన ఎడల మీ అవిధేయత వల్ల కలిగిన ఏ పరిస్థితి నుంచినైనా మిమ్మల్ని మేము విడిపించగలం, మీరు విడుదల పొందుతారని ఆయన ఖచ్చితంగా చెప్తా ఉన్నాడు. కాబట్టి చూడండి, ఇక్కడ యోధా ప్రజలందరూ వారు పండించిన పంటలన్నీ మిడతలు, చీడ పురుగులు, గొంగళ పురుగులు ఒకదాని తర్వాత ఒకటి అవి నాశనం చేస్తూ ఉన్నాయి. ప్రజలు ఆకలితో పిల్ల పెద్ద భయంకర పరిస్థితుల్లో ఉన్నారు. ఆ టైంలో ప్రవక్త అయినటువంటి యోవేలుని దేవుడు పంపాడు. మనం 1వ అధ్యాయం 5వ వచనం చూసినట్లయితే అక్కడ ఒక మాట ఉందండి, చదవండి ఒకసారి. యోవేలు ప్రవచనం 1:5. మత్తులారా మేల్కొని కన్నీరు విడువుడి. ద్రాక్షారస పానము చేయువారులారా, ద్రాక్షారసముతో మత్తులైపోయి, ద్రాక్షారస పానముతో మత్తులైపోయి, ద్రాక్షారస పానము చేయువారులారా, ద్రాక్షారస పానము చేయువారులారా, రోదనము చేయుడి. క్రొత్త ద్రాక్షారసము. చాలా జాగ్రత్తగా మీరు గమనించాలి ప్రియులారా. మత్తులారా మేల్కొని కన్నీళ్లు విడువుడి. ఈ దినాన్ని క్రైస్తవ జనాంగమా, దేవుని ప్రజలను బడిన వారిలారా, కన్నీళ్లు విడవండి అయ్యా, కన్నీళ్లు విడవండి. భయంతో ఆందోళనతో ఉండవలసిన కర్మ మనకు అక్కర్లేదు. ఎందువల్ల? కన్నీళ్లు వారు మత్తులో ఉన్నప్పుడు దేవుడు తన ప్రవక్తను పంపి, మత్తులారా మేలుకొనుడి, కన్నీళ్లు విడువుడి. ఎప్పుడైతే యోవేలు ప్రవక్త ఆ ప్రజల మధ్యకెళ్ళి ఈ ప్రసంగం చేశాడో, వెంటనే ప్రజలు ఉపవాసం ఉండి, హల్లెలూయా, ఉపవాస దినం ప్రకటన చేసి అందరూ సమాజ మందిరంలోకి పోయి దేవుని ఎదుట కన్నీళ్లు కారుస్తూ ఉన్నారు. వారు కన్నీరు కారుస్తూ ఉన్నారండి. నిజంగా నేను చెప్తున్నాను, ఇవాళ ప్రపంచంలో ఈ కరోనా అనే వ్యాధితో ప్రత్యేకించి క్రైస్తవ దేశాలు భయంకరంగా పీడింపబడతా ఉన్నాయి. దేవునికి స్తోత్రాలు. మరి ఆ ప్రజలందరికీ నేను ఇచ్చే ఒక హెచ్చరిక ఏంటంటే, దేవుని వైపు చూసి కన్నీళ్లు కార్చి వారి వారి పాపాలన్నీ ఒప్పుకుని మారు మనసు పొంది, హల్లెలూయా, దేవుని వైపు చూస్తే తప్పకుండా దేవుడు ఏం చేస్తాడండి?
వారిని వారి దేశానికి కూడా నా నామం పెట్టబడిన నా జనులు హల్లెలూయా తమను తాము తగ్గించుకుని వారి చెడుతనం విడిచిపెట్టి నాకు ప్రార్థన చేసి నన్ను వెతికిన ఎడల నేను వారిని వారి దేశమును కూడా స్వస్థపరుస్తానని 2వ దినవృత్తాంతములు 7:14 రాయబడి ఉంది. కాబట్టి ఆ పని ఇవాళ క్రైస్తవ దేశాలు చేస్తే ఈ భయంకరమైనటువంటి జబ్బు నుండి ఆ ప్రజల్ని విడిపించుటకు దేవుడు శక్తిమంతుడు. దేవుడు శక్తిమంతుడండి. ఒక మాట మీకు చెప్తున్నాను, చాలామంది వికట ప్రశ్నలు వేస్తారు. వాళ్ళు పశ్చాత్తాప పడకపోతే దేవుడు కార్యం చేయలేడా? దేవుని స్తోత్రాలు చేయగలడు. కానీ ఒకటి మాట మీరు గమనించండి, దేవుని ప్రజలు దేవుని స్తోత్రాలు హల్లెలూయా ఏదైనా ఒక విపత్తు వారి మీదకి వచ్చినప్పుడు వారు చేయవలసింది ఏంటంటే ముందు వారి పాపములు దేవుని ఎదుట వారు ఖచ్చితంగా ఒప్పుకుని విడిచిపెట్టారు. మన పాపములు మనం ఒప్పుకుని విడిచిపెడితే దేవుడి కనికరం దిగుద్దు ప్రియులారా. దేవుని స్తోత్రం. ఏం జరుగుద్దండి? దేవుని యొక్క కనికరము మన మీద దిగుద్ది. దేవుని కనికరం ఎప్పుడైతే మన పక్షాన్ని దిగుద్దో ప్రియులారా, ఆ రోమీయులకు రాసిన పత్రిక 8:31 మన ఎడల నెరవేర్చబడతండి. ఏంటి? దేవుడు మన పక్షమందుండగా మనకు విరోధి ఎవరు? ప్రియులారా, యేసు ప్రభు వారు జీవిస్తున్న దేవుడు. ఆయనలో జీవమున్నది, మరణము లేదండి. ఆ యేసుని నువ్వు కలుగుంటే, ఆ యేసులో నీవుంటే, నేనుంటే, హల్లెలూయా హల్లెలూయా, ఆ యేసు దగ్గరికి ఈ కరోనా అనే వ్యాధి వస్తే ప్రియులారా, అక్కడ ఒక్క నిమిషం కూడా నిలబడలేదు. అది ఖాళీ బూడిదైపోతుంది. ఎందువల్ల? యేసులో జీవం ఉంది. అక్కడ మరణానికి చోటు లేదు, కీడుకు చోటు లేదు, రోగానికి చోటు లేదు, వేదనకు దుఃఖానికి యేసులో చోటు లేదు నా ప్రియులారా. కాబట్టి రాత్రికాల సమయంలో సహోదరులారా, చాలా జాగ్రత్తగా మీరు గమనించండి. ఏముందండి? ఏమంటున్నాడు అక్కడ? దేశమా భయపడక సంతోషించి గంతులు వేయము, విమోచించి యేసుక్రీస్తు స్వరక్తంతో, పరిశుద్ధ రక్తంతో, ఆయన సొంత రక్తంతో విమోచించబడిన దేవుని ప్రజలు వారి అనుభవం ఏమిటంటే గంతులు ఏమిటే? వారి అనుభవం ఏమిటండి? గంతులు వేయటమే. దేవునికి స్తోత్రాలు. 1975వ సంవత్సరము ప్రభు నన్ను ఏప్రిల్ నెలలో రక్షించారు. ఆయన రక్షించిన దినము మొదలుకుని నా అంతరంగంలో, నా హృదయములో చెప్పనా సఖ్యమైనటువంటి ఆ పరలోక సంతోషం. దానికి ముందు భయంకరమైన నిరాశ, భయంకరమైన వేదన. నేను పోయిన ఆదివారం మెసేజ్లో మాట చెప్పానండి. ప్రభు నన్ను రక్షింపక మునుపు పెంట కుప్ప మీద ఉన్నటువంటి దరిద్రుడను. దేవుని స్తోత్రం. ఆ 113వ కీర్తనలో 8వ వచనం జీవించి ప్రభులో లేనప్పుడు నా స్థితి అది. కానీ ప్రభులోకి వచ్చిన తర్వాత మాత్రం నా పరిస్థితి, నా స్థితిగతులన్నీ మారిపోయినాయి. ప్రభులో లేనప్పుడు ఒక శాపగ్రస్తమైన జీవితం, కీడు అనుభవించే జీవితం, దుఃఖముతోనూ రోగాలతోనూ బాధలతో బంధింపబడి బానిసగా ఏడవబడే జీవితం అది. ఎప్పుడైతే కరుణాసంపన్నుడైన దేవుడు నన్ను కనికరించి ఆ భయంకర పరిస్థితులు విడిపించాడో ప్రియులారా, హల్లెలూయా, సంతోషించి గంతులు వేయటమే నా పని. చేయను. పశువులారా భయపడుకుడి. అయ్యా, పశువులకే దేవుడు భయపడవద్దని వాగ్దానం చేస్తే దేవుని దృష్టిలో పశువులు గొప్పయా? ఎందుకంటే దేవుడు సకల జంతువులను ప్రజలకి ఆహారంగా ఇచ్చాడండి. అవి గొప్పయా? లేక దేవుడు తన స్వరూపములో, పోలికలో, ఆయన గుణలక్షణాలతో దేవుడు సృష్టించిన మానవుడు గొప్పవాడా దేవుడి దృష్టిలో?
ఎవరు గొప్పవాడండి? దేవుని దృష్టిలో మానవుడే గొప్పవాడు. దేవుని స్తోత్రం. మానవుడే గొప్పవాడు. మరి దేవుడు పశువులే భయపడొద్దని చెప్తే మరి ఆయన ప్రజలకి ఏం చెప్తాడు? అంతకంటే గొప్ప వాగ్దానం, భయపడకుడి, భయపడకుడి. ఎందుకని? చాలా జాగ్రత్తగా మీరు గమనించాలండి, చాలా జాగ్రత్తగా మీరు గమనించాలి ప్రియులారా. చూడండి, పశువులారా భయపడకుడి, గడ్డి బీళ్లలో పచ్చిక మొలుచును. పశువులకు ఏం కావాలండి? పశువులకు ఏం కావాలండి? బీడు భూములలో పచ్చని గడ్డి ఉంటే పశువులు బాగా తిని బలుస్తాయి, ఆరోగ్యకరంగా ఉంటాయి. కాబట్టి దేవుడు పశువులకి, మనుషులు ఎప్పుడైతే, ఆ యోధా ప్రజలు ఎప్పుడైతే మత్తులు విడిచి కన్నీరు కార్చి, హల్లెలూయా, కన్నీరు కార్చి దేవుని వైపు, దేవుని ఎదుట పశ్చాత్తాపడుతూ మొదలెట్టారో ప్రియులారా, ఆ మరుక్షణం నుంచే దేవుడు ప్రజలకు మాత్రమే కాదండి, ప్రజలతో ఏం చెప్తున్నారు? దేశమా భయపడకము, దేశ నివాసులారా భయపడకండి, ఉత్సాహించి గంతులు వేయండి. ఎందువల్లండి? మీ అవిధేయతను బట్టి, మీ తిరుగుబాటుతనాన్ని బట్టి కొన్ని కీడులు, కొన్ని అపాయకరమైన పరిస్థితులు మీరు అనుభవించారు. కానీ ఇప్పుడు దేవుడు మిమ్మల్ని కనికరిస్తున్నాడు. ఇప్పుడు మీరు దేవునితో తిరిగారు కనుక ఆయన కనికరం మీ మీద దిగుతుంది ఇప్పుడు. కాబట్టి మీరు ఇప్పుడు సంతోషించి గంతులు వేయండి. హల్లెలూయా. సంతోషించి గంతులు వేయండి. గడ్డి బేళ్లలో పచ్చిక మొలుచును, చెట్లు ఫలించును, చెట్లు ఫలించును, అంజూరపు చెట్లును ద్రాక్ష చెట్లు సమృద్ధిగా ఫలించును. సియోను జనులారా, సియోను జనులారా, ప్రియులారా, ఇది బాగా గమనించండి. మనం ఎవరు? సియోను జనులము. సియోను జనులారా, ఉత్సహించి మీ దేవుడైన యెహోవా యందు సంతోషించుడి. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఒక మాట మీరు వినాలి. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో ఒక మాట చెప్పారండి. ఆయన అతిశయించువాడు ప్రభువునందే అతిశయించవలెను. దేవునికి స్తోత్రాలు. అతిశయించువాడు ఏం చేయాలండి? ప్రభువునందే అతిశయించాలి. ఎందుకంటే అతిశయము చాలా చెడ్డది. దేవుని స్తోత్రం. లోకపరంగా ఒక్కొక్కడు తనకున్న బలాన్ని బట్టి, జ్ఞానాన్ని బట్టి, ధనాన్ని బట్టి, తెలివితేటలను బట్టి ఒక రకంగా కాదండి, పలు రీతులుగా మనుషులు అతిశయిస్తారు. ఆ అతిశయాలన్నీ చెడ్డవి. ఆ అతిశయములన్నీ కూడా చెడ్డవి. చెడ్డది కానిది ఒకటి ఉంది సహోదరి సహోదరులారా. అదేంటంటే ప్రభువునందు ఆనందించుట, ప్రభువునందు అతిశయించుట, ప్రభువును బట్టి సంతోషించుట, ప్రభువును బట్టి గంతులు వేయటం. గంతులు అంటే డ్యాన్స్ చేయటం కాదండి. అంతరంగంలో చూడండి, చాలామంది శరీర సంబంధమైనటువంటి ఉద్రేకంతో గంతులు వేస్తూ ఉంటారు. గంతులు వేసి అలసిపోయి కింద పడిపోతారు. కానీ ప్రియులారా, మన గంతులు అవి కాదు. హృదయాంతరంగంలో మనుషులు ఎప్పుడు చూడండి, ఇవాళ ఈ ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్నాం. ఈ రోగాన్ని బట్టి ఎవరి మనసులో నెమ్మది లేదు. అందరి హృదయాలు భయాలతో నిండిపోయినాయి. కానీ అదే టైంలో ప్రియులారా, దేవుని ప్రజలు, దేవుని స్తోత్రాలు, దేవుని చిత్తములోనైన ప్రజలు, హల్లెలూయా, వారు భయపడవలసిన పని లేదు. ఎందుకని? వారు సియోను నివాసులు. వారి కొరకు దేవుడు గొప్ప కార్యాలు చేసే దేవుడు వారి మధ్యన ఉన్నాడు. దేవుని స్తోత్రాలు. చాలా జాగ్రత్తగా మీరు గమనించాలి. మరొకసారి నేను చెప్తున్నాను, అవిధేయతగా ఉంటే నువ్వేది పొందలేవు. అవిధేయత వలన నువ్వేది సంపాదించలేవు. కాబట్టి దేవుని కార్యాలు నీవు నీ ఇంట్లో, నీ కుటుంబంలో, నీ పిల్లల్లో, హల్లెలూయా, నీ కుటుంబంలో ఆయన అద్భుతమైన కార్యాలు చూడాలనుకుంటున్నావా?
ఒక భయంకరమైన నిరాశతోనూ ఆందోళనతోనూ భయాందోళనతో ఉండిన నిన్ను దేవుడు ధైర్యపరచడానికి నీ పక్షమందు ఉన్నాడు. ఆయన ధైర్యము నువ్వు అనుభవించాలంటే, ఆయన ఇచ్చే ఆదరణ నీ హృదయానికిలో రావాలంటే దానికి ఒక్కటి మందు, సంపూర్ణ విధేయత. సంపూర్ణ విధేయత అనేది మనం కనపరిస్తే, ఎందుకంటే పదే నేను విధేయతని ఎందుకు చెప్తున్నానంటే ప్రియులారా, నా 45 సంవత్సరాల అనుభవంలో దేవుని ప్రభు మాటకి సంపూర్తిగా ఎవరైతే విధేయత చూపుతున్నారో మరి వారి జీవితంలో అద్భుతమైన కార్యాలు దేవుడు చేస్తాడు. హల్లెలూయా. ఏం చేస్తాడండి? అద్భుతమైన కార్యాలు చేస్తాడు. ఈ దినం మీకు ఒక మాట నేను చెప్పాలని ఆశిస్తున్నాను. 1976 సంవత్సరము జూలై నెలలో ఈ 20 గ్రామంలోకి నేను పరిచయ నిమిత్తం వచ్చాను. ఈ తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం మండలం ఉన్న ఈ 20 గ్రామానికి నేను దేవుని పరిచయ కొరకు వచ్చాను ప్రియులారా. ఆ రోజు నేను కాకినాడ నుంచి ₹13.50 మాత్రమే నా జేబులు వేసుకుని నేను వచ్చాను ఇక్కడికి. దేవుని స్తోత్రాలు. మరి ఆ దినాల్లో నేను పూర్వం డిపార్ట్మెంట్లో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పనిచేసానుగా బూట్లుండి, మరి బూట్లు వేసుకుంటే ఆ రోజుల్లో ఇదేదో సోగు చేయడానికి వచ్చారంటారు, అది కూడా తీసి పడేసి దివిలి ముందు నేను 3 దినాలు పెద్దాపురం మండలం దివిలో కాపురం ఉన్నాను. ఇక్కడికి 3 కిలోమీటర్లో ఉంది దివిలి. మరి సువార్త నిమిత్తం మేము తిరుగుతూ ఉన్నప్పుడు ఎన్నో హేళనలు, ఎన్నో తిరస్కారములు అనుభవించిన అనుభవం నాకుంది. దేవుని స్తోత్రాలు. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా మీరు గమనించాలండి. అప్పుడు నాకున్న చిన్న ఉద్యోగం, దేవుని స్తోత్రాలు, నేను విడిచిపెడుతున్నప్పుడు నా పైన అధికారి, మా ఆఫీసర్ గారు, నువ్వు ఉద్యోగం విడిచిపెట్టి వెళ్ళిపోతున్నావు అని చెప్పేసి నన్ను చాలా ఆయన నన్ను చాలా తిట్టారండి. ఇంత బుద్ధిహీనుడిని ఎవరిని చూడలేమని. కానీ దేవుడు నన్ను రక్షించి ఆయన పరిచర్య కొరకు దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడు. ఆయన పిలుపుని బట్టి నేను దేవుని సేవకు వచ్చాను. నా ప్రారంభ దినాల్లో సహోదరులారా, ఆ రోజుల్లో వారానికి ₹10 సంపాదన ఉండేది నాకు. ఏదో కేజీ బియ్యం వస్తే నా భార్య నేను అలాగా వాటితో గడుపుతూ ఏనాడు పస్తులు ఎరగం మేము. హల్లెలూయా. మరి అలాంటి పరిస్థితులు ఈ పరిచర్య స్థాపించబడింది. దేవుడు దీన్ని మరి 30 60 100 దీన్ని ఆశీర్వదించి పలు ప్రాంతాలకు దీన్ని విస్తరింపచేశాడు. మరి ఆర్థికంగా కూడా దేవుడు, ఆత్మీయంగా మాత్రమే కాకుండా, ఒక మాట మర్చిపోకండి, యోహాను రాసిన 3వ పత్రిక 2వ వచనంలో ఒక గొప్ప వాగ్దానం ఉంది. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవన్ని విషయంలో వర్ధిల్లుతూ సౌఖ్యముగా ఉండవాలని ఆయన దేవుడు మన విషయంలో కోరుకుంటా ఉన్నాడు. కనుక ఈ శ్వాస ముందు ఆత్మీయంగా వర్ధిల్లాలి, దేవుని కృపలో పెరుగుతూ ఉండాలి, సద్భక్తి కలిగి ఉండాలి. సహోదరులారా, ప్రభువుకు ఇష్టలుగా ఉండాలి, ప్రభువుకు దగ్గరగా ఉండాలి. నువ్వు అలా ఉంటే దేవుడు అద్భుతమైన కార్యాలు మన పక్షాన చేసేవాడైన. మరి దేవుడికి మహిమ కలగటానికి నేను మాట చెప్పాలని ఆశిస్తాను. ఒకప్పుడు వారానికి ₹10 లేకపోతే ₹1 నా ప్రారంభ దినాల్లో ఆదాయం ఉన్న నేను పోయిన శుక్రవారం నాడు దేవునికి మహిమ కలగటని చెప్తున్నానండి, ₹1,07,000 ఖరీదు ఖర్చు పెట్టి మరి గ్రామంలో 200 మందికి బియ్యము, నూనె, పప్పులు మరి పంచడానికి దేవుడు కృప చేశాడు. దేవుడికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా మీరు గమనించాలి నా ప్రియులారా. అవి పంచడానికి పిల్లలు వెళ్ళినప్పుడు వారందరికీ ఒకటే చెప్పాను, ప్రభు ఇస్తున్నాడు మీకు. ఎవరిస్తున్నారండి? పాస్టర్ గారు కాదు ఇచ్చేది, ప్రభు. ఇప్పటికీ ఈరోజు కూడా 2 వచ్చారు, అయ్యా మాకేదైనా సహాయం చేయండి. ప్రియమైన సహోదరులారా, దేవుడు గొప్పవాడు. ఆయన ప్రజలు నమ్మకంగా ఉంటే ఆయన దగ్గర, ఆయనకి ఇష్టలుగా ఉంటే ఎలాంటి అద్భుతమైన కార్యాలైనా, ఎలాంటి ఆశ్చర్యకరమైన కార్యాలైనా మన కొరకు దేవుడు చేయగల సమర్థుడు.
దేవునికి అసాధ్యమైంది ఏదియూ లేదు. కాబట్టి రాత్రికాల సమయంలో సహోదరి సహోదరులారా, ఏం చెప్తున్నారు ప్రభు ఇక్కడ? సియోను జనులారా, ఉత్సాహించి మీ దేవుడని యెహోవా యందు సంతోషించుడి. తన నీతిని బట్టి ఆయన తొలకరు వర్షం మీకు అనుగ్రహించింది. వాన కురిపించి పూర్వమందువలే కడవరి వర్షమును మీకు అనుగ్రహించును. అయ్యా, ఈ కడవరి వర్షం అనగా పరిశుద్ధాత్మ అభిషేకం. రక్షించబడిన ప్రతి దేవుని బిడ్డ పరిశుద్ధాత్మ అభిషేకము తప్పకుండా పొందాలి. చూడండి, ఎప్పుడైతే మనం పరిశుద్ధాత్మ అభిషేకము పొందుతామో, మీరు 24:20 చూడండి. కొట్లు ధాన్యముతో నిండును. ప్రియులారా, ఇదేదో మామూలు ధాన్యం. ఆనాడు యోధా ప్రజలకి వారుకున్న గాదులు, కొట్లు, మరి గోధుమలు లేక విలవెల్లాడిపోయి, కానీ దేవుని తట్టు తిరిగిన తర్వాత వారు ఆ గుడాంసన్నీ కూడా, కొట్లన్నీ కూడా మరి ధాన్యముతో నిండిపోయినవి. క్రొత్త ద్రాక్షారసమును క్రొత్త తైలమును కానుగులకు పైగా పొర్లిపారును. మీరు కడుపారా తిని. అయ్యా, ఇది చాలా మర్మంతో కూడిన మాట. మీరు కడుపారా తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములు జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించునట్లు హల్లెలూయా, స్తుతించినట్లు నేను పంపిన మిడతలు, చీడ పురుగులు, గొంగళ పురుగులు అన్నీ పారిపోతాయి. ప్రియులారా, ప్రభు చేసే అద్భుతమైన కార్యాలను బట్టి ప్రభువును స్తుతించాలి. ఏం చేయాలండి? ప్రభువును స్తుతించాలి. నిజంగా ఈ దినం ప్రజలు, ఇందాక ఒక 2 స్త్రీలు వచ్చారు. ఆ ఒక స్త్రీ కూడా, ఒక అమ్మాయి ఉందండి. వాళ్ళిద్దరిని చూసి నేను చాలా సలించిపోయిన. ప్రియులారా, మామూలుగా సలించిపోలేదండి. ఎందుకని? ఓ పక్క పనులు లేవు, చాలా కష్టాల్లో ఉన్నారు ప్రజలు. అవును, ఒక మాట మీరు వినండి. లోకస్తులకి తినడానికి ఆహారం, ఉండడానికి నివాసం కావాలి, మనకు కూడా అవసరమే. కానీ ఒక మాట మీకు చెప్పాలని ఆశిస్తున్నాను. అన్నిటికంటే ప్రాముఖ్యమైనది ఇక్కడ చూడండి. కడుపారా తిని తృప్తి పొంది. ఏంటండి దీని అర్థం? దేవుని ప్రజలు దేవుడిచ్చే అమూల్యమైన ఉపదేశం, ఆత్మీయ మన్నానే ఆహారాన్ని కడుపారా తినాలండి. మనసు పూర్తిగా వాక్యానికి లోబడిపోయి ఆ వాక్యాన్ని అంగీకరిస్తే సహోదరి సహోదరుడా, ఏం చేస్తాను? అప్పుడు నీవు తృప్తిగా ఉంటావు. కడుపారా తిని తృప్తి పొంది ఏమండి వినాలి. వాక్యంను సంపూర్తిగా అంగీకరించి దాన్ని హృదయంలో తీసుకున్న ప్రజలు వారి కొరకు ఎంత కార్యాలు చేసిన దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటారు. హల్లెలూయా. దేవుని ప్రజలు స్తుతిస్తాం ప్రారంభించే ప్రియులారా, వారి కీడు కలిగించడానికి వచ్చినటువంటి మిడతలు కానీ, గొంగళ పురుగులు కానీ, హల్లెలూయా, చీడ పురుగులు కానీ చాలా జాగ్రత్తగా మీరు గమనించాలండి. ఆ ప్రాంతములో, ఆ దరిదాపుల్లో కూడా నివాసం ఉండవు. కాబట్టి భయంతో, ఆందోళనతో, చింతిస్తూ విచారించే దానికి బదులు మన మధ్యనున్న ప్రభువును స్తుతించండి. 26-27 చూడండి. నా జనులకి ఎన్నటికీ సిగ్గునందరు. ఎందువల్ల? అప్పుడు ఇశ్రాయేలీయుల మధ్య ఉన్నవాడును నేనే. నా ప్రియ సహోదరి సహోదరులారా, మన మధ్యనున్న దేవుడు, మన దేవుడు మన మధ్యనుంటే మనమెన్నడము సిగ్గునందమండి. ఒక విషయం మర్చిపోకండి, న్యాయ తీర్పు దినం ఒకటి ఉంది. దేవుడు ధవళ సింహాసనం మీద ఆయన
న్యాయ తీర్పు తీర్చేటప్పుడు అనేక మంది సిగ్గు నొందవలసిన పరిస్థితి వస్తుంది. ఆ దినము నువ్వు సిగ్గుపడకుండా ఉండాలంటే ఇప్పుడే దేవునికి లోబడు. దేవునికి విరోధముగా ఆయాసం కలిగించే ప్రతి పాపం విషయాన్ని విడిచిపెట్టి, ప్రతి అవిధేయతను విడిచిపెట్టి, ప్రతి మూఢత్వం తిరుగుపడతనాన్ని విడిచిపెట్టి, నా ప్రియ సహోదరి సహోదరుడా, కన్నీరు కార్చు, ప్రలాపించు. మత్తులారా కన్నీరు విడువుడి, మత్తులారా కన్నీరు విడవండి. మనము మత్తు విడిచి కన్నీరు కార్చి పశ్చాత్తాపడితే ప్రియులారా, మన కొరకు దేవుడు వింత కార్యాలు చేస్తాడు. వాటిని గురించి 2 వాక్యాలు మీ ముందు పెట్టి నేను ముగిస్తాను. మొదటగా ఇర్మియా ప్రవచనము 30వ అధ్యాయం 10వ వచనం చదవండి. మరియు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా సేవకుడైన యాకోబు, భయపడకుము, ఇశ్రాయేలు విస్మయమొందకుము. అయ్యా, ఆనాడు అబ్రహాం సంతానం, పాత నిబంధన విశ్వాసం ఇశ్రాయేలు. ఇప్పుడు మనము క్రీస్తు యేసునందు విమోచించబడ్డ మనము క్రొత్త నిబంధన ఇశ్రాయేలు. మరియు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా సేవకుడైన యాకోబు, భయపడకుము, ఇశ్రాయేలు విస్మయమొందకుము. నేను దూరముగా ఉన్న నిన్నును, చెరలోనికి పోయిన దేశమున నుండి నీ సంతానపు వారిని రక్షించుచున్నాను. బెదిరించువాడు లేకుండా అది యాకోబు సంతతి తిరిగి వచ్చి, అయ్యా వింటున్నారా, నిమ్మళించి నెమ్మది గమనించాలండి. ఇవాళ ఈ కరోనా అనే వ్యాధి యావత్తు మానవ జాతిని బెదిరిస్తూ ఉందండి ప్రియులారా. ఏం చేస్తుంది కరోనా? దేశ నాయకుల్నేటి, అగ్రదేశపు నాయకుల్నేటి, హల్లెలూయా, గొప్ప గొప్ప వ్యక్తుల్ని, పేదవాడు మొదలుకుని, దాసుడు మొదలుకుని అధిపతి వరకు కూడా, హల్లెలూయా, అందరు ఏం చేస్తారు చెప్పండి? భయపడుతూనే ఉన్నారు. కాబట్టి ఇక్కడ ప్రభు ఏ వాగ్దానం చేస్తున్నాడు? బెదిరించువాడు లేకుండా యాకోబు సంతతి. సహోదరి సహోదరుడా, ఈ అంచె దినాల్లో ఇలాంటి రోగాలు ఎన్నో, ఇంకా అనేక భయంకరమైన పరిస్థితులు గుండా ఈ లోకం వెళ్ళబోతుంది. ఎన్నో భయంకరమైన పరిస్థితులు ఈ మానవాడు ఎదుర్కోబోతున్నారు. అయితే అలాంటి భయంకర దినాల్లో ఏ బెదురునకు మనం భయపడక, ఏ బెదురునకు జడియకుండా నీవు ఒక నిశ్చంత గల జీవితం జీవించాలని దేవుడు నీ విషయంలో ఆయన చిత్తమై ఉంది. అలాంటి జీవితం నీవు నేను జీవించాలంటే దేవునికి సంపూర్ణంగా విధేయత చూపాలి. ఆయనకు అన్ని విషయాలు లోబడాలి. చాలామంది రకరకాలుగా చెప్తూ ఉంటారండి. వస్తువులు ఎందుకు తీసేయాలి ఒకరు అంటారు, ఎందుకు తీసేయాలి, ఎందుకు ఉండాలి, అలా ఎందుకు ఉండాలి, ఏ వాక్యానికి లోబడకపోతే దేవుడు ఏమైనా కొట్టేస్తాడా? దేవుడు ఎవరిని కొట్టడండి. దేవుని స్తోత్రాలు. దేవుడు ఎవరిని కొట్టడు. ఆయన కనికర సంపన్నుడు, ఆయన ప్రేమ గలవాడు. నీ అవిధేయతే నేను కొడతాది. నీ పాపమే, నీ వెంచుకున్న పాప మార్గమే నీకు మరణాన్ని, రోగాన్ని, శిక్షను తెచ్చిపెడత తప్ప దేవుడు ఏమీ చేయడు. నేను దేవుడు రక్షించేవాడు. దేవుని స్తోత్రాలు. ఆయన రక్షించేవాడు, విడిపించేవాడు, ఆదరించేవాడు, కనికరము చూపి హల్లెలూయా 2 చేతులు సాసి నా వైపు చూసి రక్షణ పొందమని ఆయన ప్రేమతో పిలుస్తూ ఉన్నాడు. ఆఖరిగా జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయము. ప్రియులారా, ఈ మాటలు అందరూ చాలా జాగ్రత్తగా గమనించండి. ఒక్కొక్క మాట. 3వ అధ్యాయము 12 నుండి 17 వరకు చూడండి. అన్ని చాలా వాగ్దానాలతో కూడిన విషయాలు ఇక్కడ ఉన్నాయి. దుఃఖితులకు దీనులను
యెహోవా నామమును ఆశ్రయించు జనశేషముగా నీ మధ్య ఉండనిత్తును. అయ్యా, దేవుని ప్రజలు దుఃఖించువారై ఉండాలి. దుఃఖము అంటే, దుఃఖముతో అంటే ఒక మాటేనండి, భౌతిక సంబంధమైన విషయాలు కరువైపోతున్నాయని వాటిని గూర్చి దుఃఖితం కాదు. మనము గడిచిన దినాల్లో దేవుని ఎదుట దేవుడికి అవిధేయులమే, చేసిన ప్రతి పాపమును ఒప్పుకుని విడిచిపెట్టే విషయంలో దుఃఖించాలి. దేవుని స్తోత్రాలు. అలాగ దుఃఖించి మారు మనసు పొందే వారిని దేవుడు ఆయన ప్రజల మధ్యన ఉంచుతాడు. ఎందుకంటే దేవుని ప్రజల మధ్యనే దేవుడు ఉంటాడు కాబట్టి. హల్లెలూయా. దేవుని ప్రజల మధ్యన దేవుడు ఉన్నంత కాలం ఏ కీడు వరకు రాదు, ఏ ప్రాణాపాయం వరకు లేదు, ఏ రోగ భయము వరకు లేదు. మీ ముందున్న నేను 3 సార్లు గుండె జబ్బుతో 1973, 83, 93వ సంవత్సరం జూలై 12వ తారీఖున 3వసారి చనిపోయి, దేవునికి స్తోత్రాలు, 1.5 గంట తర్వాత ఈ ఊర్లోనే సజీవుడిగా లేసాను. దేవుని స్తోత్రం. ఇప్పటికీ ఆ జబ్బు విషయంలో ఏ వైద్యుడిని ఆశ్రయించలేదు. నా యేసు ప్రభు మంచి వైద్యుడు నాకు. ఆయన నా రక్షకుడు, నా పాప శాపము నుండి విమోచించి నన్ను పరిశుద్ధపరిచిన దేవుడు. హల్లెలూయా. నాకొచ్చే ప్రతి మరణకరమైన రోగము నుండి ఉచితముగా ఆయన పొందిన గాయముల చేత నన్ను స్వస్థపరిచిన నా దేవుడు. హల్లెలూయా. ఎప్పటికీ నేను చెప్తున్నాను, బాగా గమనించండి ప్రియులారా, నా దేవుని శక్తిని అనుభవిస్తూ మీ ముందు నేను సాక్షిగా నిలబడి ఉన్నాను. కాబట్టి రాత్రికాల సమయంలో దేవుని ప్రజలు ఆయనకు విరోధముగా చేసిన ప్రతి విషయంలో దుఃఖిస్తూ ఉండాలి. తర్వాత దుఃఖితులకు దీనులను యెహోవా నామమును ఆశ్రయించు జనశేషముగా నీ మధ్య ఉండనిత్తును. ఇశ్రాయేలీయులలో మిగిలిన వారు పాపము చెయ్యరు, అబద్ధమాడరు, కపటములాడు నాలుక వారి నోట నుండదు. వారు ఎవరి భయము లేకుండా. చూడండి ప్రియులారా, కపటము, కలహాలు చాలా శాపగ్రస్తమైనవి. నిజమైన దేవుని ప్రజల మధ్యలో కపటం ఉండదు, కలహాలు ఉండవు. ఎప్పుడూ వారి ఇతరులను క్షమిస్తూనే ఉంటారు. దేవుని స్తోత్రాలు. కొంతమంది దేవుని ప్రేమను సులకనగా చూసుకుంటూ తమకు తామే నాశనాన్ని కొని తెచ్చుకుంటున్నారు. మీరు మారు మనసు పొందండి. దేవుని స్తోత్రాలు. లేకపోతే చాలా ప్రమాదం. వారు ఎవరి భయము లేకుండా విశ్రాంతి గలవారై అన్నపానములు పుచ్చుకుందురు. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ రోజుని ప్రపంచంలో ఉన్న కోట్ల మంది ప్రజలు భయముతోనే అన్నపానాలు పుచ్చుకుంటా ఉన్నారు. పాపం భయాందోళనతోనే జీవిస్తూ ఉన్నారండి. అలాంటి భయంకరమైన దినాల్లో నిజమైన దేవుని ప్రజలు దేవుని ఎదుట పశ్చాత్తాపడి పాపములు లోపములను ఒప్పుకొని విడిచిపెట్టి ఆయనను ఆశ్రయించి ఆయనను శరణుజొచ్చిన ఆయన ప్రజలు ప్రియులారా, ఎవరి భయము లేకుండా అన్నపానములు పుచ్చుకొనుచు, దేవుని స్తోత్రాలు, అన్నపానములు పుచ్చుకుందురు. సియోను నివాసులారా ఉత్సాహధ్వని చేయుడి. ఇశ్రాయేలీయులారా జయధ్వని చేయుడి. ప్రియులారా, విశ్వాసులు ఎప్పుడు ఉత్సాహధ్వని, జయధ్వని. జయించిన యేసు నా పక్షాన ఉన్నాడు. మా జీవితంలో ఎప్పుడు పూర్వం మేము తూర్పుగోదావరి, విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో మారుమూలకి వెళ్ళి మేము సువార్త కరపత్రాలు పంచి సువార్త ప్రకటన చేస్తున్నాం. మేము వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు జయమని జయగీతాలే పాడుతూ ఉండేవారు. ఎందుకని? క్రీస్తులు అంతా జయమే, అపజయము లేదు. హల్లెలూయా.
సియోను నివాసులారా ఉత్సాహధ్వని చేయుడి, ఇశ్రాయేలీయులారా జయధ్వని చేయుడి, యెరూషలేము నివాసులారా పూర్ణ హృదయముతో సంతోషించి గంతులు వేయుడి. తాను మీకు విధించిన అంటే అవిధేయులుగా ఉన్నప్పుడు విధించిన శిక్షను యెహోవా కొట్టివేసి ఉన్నాడు. మీ శత్రువులు కాబట్టి మనం అవిధేయులుగా ఉన్నప్పుడు వచ్చిన శిక్షను, అవిధేయతకి శిక్ష వస్తే ఇంకా ఆ అవిధేయతను కొట్టేశాడు, క్షమించాడు దేవుడు. దాన్ని బట్టి చింతించక్కర్లేదు. మరి ఏం చేయాలి? దేవుడు చేసే కార్యాలు బట్టి దేవుని స్తుతించాలి. తాను మీకు విధించిన శిక్షను యెహోవా కొట్టివేసి ఉన్నాడు. మీ శత్రువులను ఆయన వెళ్ళగొట్టి ఉన్నాడు. ఇశ్రాయేలుకు రాజైన యెహోవా మీ మధ్య ఉన్నాడు. నా ప్రియ సహోదరులారా, ఈ మాటలు వింటున్నప్పుడు, ఈ మాటలు మనం ధ్యానం చేస్తున్నప్పుడు, మన దేవుడు మన మధ్యనుంటూ మనకి ఎంత ధన్యతండి. దేవుని స్తోత్రాలు. రోమా 8:31 ఏముంది? దేవుడు మన పక్షమందుండగా మనకి ఎవడు విరోధి? ఇశ్రాయేలుకు రాజైన యెహోవా మీ మధ్య ఉన్నాడు. ఇక మీదట మీకు అపాయము సంభవించదు. ఎవరి మధ్యనైతే ఈ ప్రభు ఉన్నాడో, ఎవరైతే ప్రభువులో ఉన్నారో, ఎవరైతే ప్రభుతో కలిసి నడుస్తున్నారో, హల్లెలూయా, వారితో ప్రభు ఉన్నాడు. వారి మధ్యన, వారి ఇంటిలో, వారి సమాజంలో, వారి దేశంలో, వారి పట్టణంలో, వారి పల్లెలో వారి ప్రయాణం చేసేటప్పుడు ప్రభు వారితో ఉన్నాడు, వారిలో ఉన్నాడు ఆయన. కాబట్టి వారికి ఏమీ లేదు, ఏ అపాయము వారికి ఏమవుదండి? ఇక మీదట మీకు అపాయము సంభవించదు. ఆ దినమున చాలా జాగ్రత్తగా మీరు గమనించాలి ప్రియులారా. నేను కారు కొన్న కొత్తలో ఒక ఆలోచన ఉండేది, భయం. ఏదైనా గుద్దేస్తే ఏంటి పరిస్థితిని ఆలోచిస్తూ ఉండేవాడిని. అనుకోకుండా ఒకరోజు డ్రైవర్ చాలా స్పీడ్లో సామరకోటలోనే వస్తున్నప్పుడు ఎదురుగుంటూ వస్తున్న సైకిల్ మీదతో కుర్రోడు గుర్తేసి, మరి నా కారు పైన యేసుక్రీస్తే నాకు ఆధారమైన ఒక మాట ఉంటుందండి. ఆ పైకి వచ్చేసాడు ఆ కుర్రోడు. దేవునికి స్తోత్రాలు. ఆ దెబ్బతో నాకు అర్థమైందండి, ఆ అబ్బాయి సైకిల్ పోయింది కానీ ఆ కుర్రోడికి ఏమీ అవ్వలేదు. దేవుని స్తోత్రాలు. అప్పుడు అర్థమైంది, నా దేవుడు నాతో ఎలా ఉన్నాడు. నాతోనే కాదు ప్రియులారా, మనతో ఉండే మన దేవుడు, ఆయన మన మధ్యను మనతో ఉన్న దేవుడు. దేవుని స్తోత్రాలు. ఆ దినమున జనులు మీతో ఇట్లందరూ, యెరూషలేమా భయపడకు, దేవుడే యెహోవా నీ మధ్యన ఉన్నాడు, ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మల్ని రక్షించును, ఆయన బహు ఆనందముతో నీ యందు సంతోషించును, నీ యందు తనకున్న ప్రేమను బట్టి శాంతము వహించి నీ అందలి సంతోషము చేత. అయ్యా, దేవునికి మన ఎడలున్న ప్రేమ, ఆ ప్రేమ ఎంతో గొప్పదండి. దాన్ని బట్టి ఆయన ఏం చేస్తున్నాడండి? మన ఎడల శాంతము వహిస్తా ఉన్నాడు. శాంతము వహించి నీ అందలి సంతోషము చేత ఆయన మనలను బట్టి హర్షిస్తాడు. చూడండి 19వ వచనంలో నేను చదువుతాను, చూడండి ప్రియులారా. ఏ దేశములలో వారు అవమానము నొందితురో అక్కడ నేను వారికి ఖ్యాతిని మంచి పేరును కలుగు చేతును. ప్రియులారా, అది ఇశ్రాయేలు ప్రజల గురించి రాయబడ్డ మాట. నా మాటలు ముగించేటప్పుడు ఒక మాట మీరు అందరూ గమనించండి. ఈ రీతిగా దేవుడు తన ప్రజల్ని ఆదరించువాడే ఉన్నాడు. ఈ విధముగా దేవుని ప్రజలమైన మన ఎడల ఆయన అద్భుతాలు, ఆశ్చర్యకార్యములు చేసే విషయంలో 100% నమ్మదగిన దేవుడుగా ఉన్నాడు ఆయన. కాబట్టి రాత్రికాల సమయం ఆ నమ్మదగిన దేవుడి దగ్గర, సహోదరుడా, నువ్వు నమ్మకంగా ఉన్నావా, అపనమ్మకంగా ఉన్నా? ఆయనకు సంపూర్తిగా విధేయత చూపుతున్నావా, అవిధేయురాలుగా ఉన్నావా? అవిధేయత వలన అవిధేయుల మీదకి దేవుని ఉగ్రత దిగుద్ది.
విధేయుల మీదకి దేవుని నీతి, దేవుని కృప, దేవుని కనికరం, దేవుని కాపుదల, విధేయులైన దేవుని ప్రజల మధ్యన దేవుడు ఉన్నాడండి. వారి మధ్యన ప్రభు ఉన్నాడు. సహోదరి సహోదరులారా, వారు దేనికి ఎవరికి ఎవరి భయము లేకుండా, ఏం చూస్తున్నాం మనము, ఎవరి భయము లేకుండా వారు నిర్భయముగా జీవిస్తారు. ఈ రాత్రికాల సమయంలో సహోదరి సహోదరుడా, ఎవరు భయము లేకుండా నిర్భయమైనటువంటి జీవితము నీవు జీవించాలనుకుంటే నీవు ప్రభు యొద్దకు రావాలి. ప్రభు యొద్దకు రావాలి. అపవాదిని ఎదురించుడి, దేవునికి లోబడుడి. దేవునికి లోబడాలంటే నువ్వు అపవాదిని ఎదిరించాలి. అపవాదిని ఎదిరిస్తాం అంటే దెయ్యాన్ని ఎదిరిస్తాం కాదండి. అపవాది క్రియలన్నిటినీ నువ్వు ఎదిరించాలి. వాటిని అసహించుకోవాలి, వాటిని రోతగా చూడాలి. దేవుడికి లోబడితే అపవాదిని యొద్ద నుండి వెళ్ళిపోతాడు. లేఖనంలో ఒక మంచి మాట ఉందండి, సామెతలు 29 మొదటి వచనంలో, దుష్టుడు ఎవరునూ తరవకుండానే వెళ్ళిపోతాడు. దేవుని స్తోత్రం. దుష్టుడు ఎవరూ తరవకుండా మన మధ్య నుండి, మన దగ్గర నుండి వెళ్ళిపోవాలంటే సహోదరి సహోదరుడా, నీవు నేను ఆ దుష్టుని జయించిన యేసు ప్రభుకి మనము సంపూర్తిగా విధేయులమై ఉండాలి. ఆయనకు పరిపూర్ణంగా లోబడాలి. దేవుడు ఏం కోరుకుంటున్నాడు మన దగ్గర నుండి, ఏమడుగుతున్నాడు మన దగ్గర నుండి? సహోదరి సహోదరుల, ఆయన మన నుండి అడిగేది దీన మనసు, సంపూర్ణ విధేయత. ఎందుకంటే మనం ఆయన మాట విని ఆ మాటకు లోబడి ఆయన మార్గాల్లో నడుచుకుంటే ఈ లోకయాత్ర ముగించిన తర్వాత సహోదరి సహోదరుడా పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాం. యేసు ప్రభు వారు ఎక్కడ నివాసం ఉంటారో నీవు అక్కడే నివాసం ఉంటావు. ఒకవేళ నువ్వు మారు మనసు పొందకుండా దేవునికి అవిధేయులుగా ఉంటే, ఏదో ఇలాంటి ఒక మరణకరమైన రోగంతో మనం చచ్చిపోతే ఎక్కడికి వెళ్తావు? నిత్య నరకానికి వెళ్తావు. ఈ రోగం కంటే భయంకరమైన నరకం సహోదరి సహోదరులారా గమనించండి. ఈ రోగము కంటే భయంకరమైనది ఏది? నిత్య నరకాగ్ని. ఈ నిత్య నరకాగ్ని తప్పించుకోవాలంటే నీవు దేవుడికి లోబడవలసి ఉంది. దేవుని మాటకు పరిపూర్ణ విధేయత చూపవలసి ఉంది. దేవుడు మన నుండి ఏది కోరతలేదు. ఆయనకి డబ్బు ధనధాన్యాలు అక్కర్లేదు ప్రియులారా. ఆయనకి మనం సంపూర్ణ విధేయులం అవ్వాలి. మనం సంపూర్తిగా విధేయులమైతే ఆయన గొప్ప కార్యాలు, ఎవ్వరి భయము లేకుండా, ఏ రోగ భయము లేకుండా, హల్లెలూయా, ఏ కీడు మనకు లేకుండా ఎంతో నిర్భయముగా, ఎంతో సంతోషముగా, ఆనందముగా మనం ఉండగలుగుతాం. అలాంటి సంతోషము, ఆనందమిచ్చే దేవుని సన్నిధిని ఎవ్వరూ నిర్లక్ష్య పెట్టవద్దని నా 2 చేతులు జోడించి మిమ్మల్ని బ్రతిమాలుకుంటున్నాను. ప్రభువుకి లోబడండి, అపవాదిని ఎదిరించండి. అపవాదిని ఎదిరిస్తే వాడు మన యొద్ద నుండి పారిపోతాడండి. అపవాది మన యొద్ద నుండి పారిపోతే ప్రియులారా దేనికి భయపడక్కర్లేదు. ఏ కీడు మనకి రాదు. ఏ కీడు లేకుండా, ఎవరి భయము లేకుండా, ఆ జఫన్యా గ్రంథంలో ఎవరి భయము లేకుండా నిర్భయముగా నిశ్చంతగా మనము మన బిడ్డలో బ్రతకాలంటే ప్రభువుకి సంపూర్తిగా లోబడాలి. ఆయనకి ఇష్టలుగా ఉండాలి. ఆయన చిత్తాన్నే నెరవేర్చాలి. ప్రభువును ప్రేమించండి ప్రియులారా. ప్రభువుని ప్రేమించండి. వ్యర్థమైపోయే లోక ప్రేమ ఎందుకు? శరీర ప్రేమ వల్ల ఏమొస్తుంది? ఇవన్నీ రాలిపోయి ఎండిపోయే మామిడాకు లాంటివే. మామిడాకు కానీ ఏ ఆకైనా పచ్చగా ఉన్నప్పుడు చాలా అందంగా ఉంటుందండి. అది ఎండిపోయినప్పుడు రాలిపోద్ది. శరీర జీవితం కూడా అలాంటిదే. ఇవాళుండి రేపు పొయ్యిలో ఏబోడు అడవి గడ్డి లాంటిది మన శరీర స్థితి.
దాన్ని ఎందుకు సంతోషపెట్టాలి? దాన్ని సంతోషపెడతాం కాదు, ప్రభువుని సంతోషపెట్టు. అప్పుడు నీవు, నీ అంతరంగము, నీ శరీరము, నీ ప్రాణము సంతోషిస్తుంది, ఆనందిస్తుంది, గంతులు వేస్తుంది. కాబట్టి రాత్రి అవిధేయులు కాక సంపూర్తిగా ప్రభువుకు విధేయులమై ఉందాం. విధేయత కలిగిన హృదయము నిబ్బరంగా ఉంటుంది. విధేయత కలిగిన వ్యక్తి ఎప్పుడు ధైర్యంగానే ఉంటారు. అవిధేయులు భయముతోనే వారి జీవితాన్ని వెళ్ళబుచ్చుతారు. కాబట్టి భయానికి, నాశనానికి, రోగానికి, మరణానికి కారణమైన, శాపానికి కారణమైన అవిధేయతను నజరేయుడైన యేసు నామములో విడిచిపెట్టి మనం సంపూర్తిగా విధేయత కలిగి దేవుని కృపలో ఉండి సాగిపోవడానికి ఈ రాత్రి మనలను మనం సజీవ యాగముగా ప్రభువుకి సంపూర్తిగా అర్పించుకుందాం. ఈ రాత్రి మాటలు వినుచున్న ప్రతి ఒక్కరిని ప్రభు ఆయన కృపలో భద్రపరిచి కాపాడి సంరక్షించిన గాక. ఆమేన్. ప్రార్థన.